అండి అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బి సంబంధించి ఒక జనరల్ సైన్స్ బిట్ అయితే చూద్దామండి. సో ఈ బిట్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో జరిగినటువంటి బిట్ అండి. సో బిట్ చూద్దాం. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ సౌండ్ వేవ్ ఫ్రీక్వెన్సీ వాజ్ నేమ్డ్ ఇన్ హానర్ ఆఫ్ విచ్ ఫిజిసిస్ట్. సో మనకి ఎస్ఐ యూనిట్ అనేటువంటి సౌండ్ వేవ్ సంబంధించినటువంటి ఎస్ఐ యూనిట్ అనేది ఏ శాస్త్రవేత్త యొక్క పేరు పెట్టారు అన్నారండి. సో తెలుగులో ఈ విధంగా అడగడం జరిగింది. సో ఆప్షన్ ఏ వచ్చేసి వెర్నర్ కార్లే హైసెన్బర్గ్. సో వెర్నర్ కార్నర్ హైసెన్బర్గ్ అనేటువంటిది క్వాంటమ్ మెకానిజం అయితే డెవలప్ చేశారండి. అలాగే హెన్రిచ్ రుడోల్ఫ్ హెడ్జ్ గారు అయితే రేడియో తరంగాలను అయితే డెవలప్ చేశారండి. సో ఈయన పేరు మీదే ఈ ఎస్ఐ యూనిట్ ఆఫ్ అనేటువంటి సౌండ్ వేవ్ ఫ్రీక్వెన్సీకి అయితే నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో హెడ్జ్ అనేటువంటి యూనిట్ తో అయితే ఈ సౌండ్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీని అయితే మనం ఎస్ఐ యూనిట్ లో మెజర్ చేస్తాం. సో ఆప్షన్ బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే థర్డ్ ఆప్షన్ అయితే ఒకసారి చూద్దామండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈయన థియరీ ఆఫ్ రిలేటివిటీని అయితే ఫైండ్ అవుట్ చేశారండి. అలాగే జేసీ మ్యాక్స్వెల్ గారు అయితే మనకి థియరీ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిజం దాని మీద అయితే డెవలప్ చేశారండి. సో ఈయన డిస్కవర్ చేశారు దీన్ని, థియరీ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిజం ని. సో ఫైనల్ గా మనకి ఎస్ఐ యూనిట్ ఆఫ్ సౌండ్ వేవ్ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ఎవరి పేరు మీద అయితే పెట్టడం జరిగిందంటే హెన్రిచ్ రుడోల్ఫ్ హెడ్జ్. సో హెడ్జ్ పేరు మీద అయితే మనకి సౌండ్ వేవ్ ఫ్రీక్వెన్సీ యొక్క రేడియో తరంగాల యొక్క ఎస్ఐ యూనిట్ అనేటువంటిది పెట్టుకోవడం అయితే జరిగింది. సో ఆన్సర్ ఇస్ ద బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.